ప్రజావేదికను సందర్శించున్నారు. ప్రస్తుతం మనం ప్రజావేదిక ఎక్కడైతే కూల్చేశారో అక్కడే ఉన్నాము. ఇదే ప్రజావేదికని 2019 అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రివ్యూ చేసి కలెక్టర్లు ఎస్పీలతో ఇక్కడ రివ్యూ చేసి ఈ భవనం అక్రమ కట్టడం నదీ పరివాహక ప్రాంతంలో కట్టారు, అక్రమ కట్టడాలని కూల్చివేస్తానంటూ ఈ భవనాన్ని ఇక్కడ కూల్చివేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. ఒకసారి అంతకుముందు ప్రజావేదిక వాస్తవ రూపాన్ని చూస్తే కనుక ఈ విధంగా ప్రజావేదికను కట్టారు. పైన ఒకసారి మనం చూస్తే కనుక అద్భుతమైన బిల్డింగ్ గా ప్రజా అవసరాల కోసం సమీక్షలు నిర్వహించుకోసం ప్రజలను కలవడం కోసం ప్రజావేదిక నిర్మిస్తే వైసీపీ అధికారులకు వచ్చిన జగన్ కక్షపూరితంగా ప్రజావేదికని కూల్చేశారని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఒకసారి దీన్ని చూస్తే కనుక టోటల్ సైట్ ఏరియా 1.08 ఎకరాల్లో 13,434 స్క్వేర్ ఫీట్స్ లో 800 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ 800 మంది కూర్చునే విధంగా సీటింగ్ కెపాసిటీ పెట్టారు. డైనింగ్ అండ్ ప్యాంట్రీ ఏరియా 715 స్క్వేర్ ఫీట్స్, అదేవిధంగా విఐపి టాయిలెట్ ఏరియా సంబంధించి 429 స్క్వేర్ ఫీట్స్ లాగా పెట్టారు. ఒకసారి చంద్రబాబు ప్రజావేదిక లోపల కూర్చుని సమీక్ష చేస్తున్నటువంటి పార్టీకి సంబంధించి కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి దృశ్యాలు, అప్పుడు ఉన్నటువంటి ఫోటోలు మనం చూస్తున్నాం. ఒకసారి ప్రస్తుత ప్రజావేదికకు సంబంధించినటువంటి లోపల ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒకసారి చూపిస్తాము. ఒక మంచి కట్టడంగా ఉన్నటువంటి ప్రజావేదికని అక్రమ కట్టడం అంటూ వైసీపీ కూల్చివేసింది. ఇదే ప్రజావేదిక నుంచి చంద్రబాబు తన అమరావతి పర్యటనని ప్రారంభించబోతున్నారు. 2019లో కూల్చివేసినటువంటి ఈ భవనాన్ని ఇప్పటికీ అలాగే ఉంచారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే ఇది వైసీపీ వచ్చిన తర్వాత దీన్ని కూల్చివేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా దీన్ని కదపట్లేదు. ఎందుకంటే జగన్ యొక్క విధ్వంసానికి అర్థం పట్టేలాగా ఈ భవనం ఈ శిథిలాలు ఎలాగే ఉండాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. అందులో భాగంగానే ఈ శిథిలాలను ఎలాగే ఉంచారు. ఒకసారి మనం చూస్తుంటే విజువల్స్ లో కూడా పూర్తిగా మొత్తం కూడా అంటే రివ్యూ చేశారు జగన్. ఇక్కడ అధికారులకు వచ్చిన జగన్ రివ్యూ చేసిన 2 రోజుల తర్వాత 3వ రోజు దీన్ని కూల్చివేయాలని ఆదేశాలు ఇవ్వడంతో 2019 జూన్లో దీన్ని కూల్చివేశారు. ఇదే కట్టడం ఈ కూల్చివేతతోనే జగన్ పాలన ప్రారంభించారని కూటమి నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో మరి కాసేపట్లో చంద్రబాబు ఈ ప్రజావేదిక కూల్చివేసిన శిథిలాలను పరిశీలిస్తారు. పరిశీలించిన తర్వాత ఇక్కడ ఏదైనా కొత్త కట్టడం కట్టాలని ప్రపోజల్ పెడతారు, లేకపోతే ఈ శిథిలాలను ఎలాగే ఉంచి జగన్ విధ్వంస పాలనకి ప్రతీగా ఉంచుతారనే దానికి సంబంధించినటువంటి స్పష్టత మరి కాసేపట్లో రాబోతుంది. ఒక అద్భుతమైన బిల్డింగ్గా ప్రజా అవసరాల కోసం ప్రజావేదిక పేరు పెట్టి దీన్నైతే నిర్మాణం అయితే చేశారు. అంటే అక్రమ అంటే నదీ పరివాహక ప్రాంతంలో ఉందంటూ వైసీపీ దీన్ని కూల్చినప్పటికీ ఇది ప్రజా అవసరాల కోసం కట్టింది. దీన్ని ఏదో ఒక రకంగా ప్రభుత్వంగా ఏదో ఒక శాఖల రివ్యూ కానీ లేకపోతే ఏదైనా ఉపయోగించుకోవచ్చు, కానీ ఉపయోగించుకోకుండా అక్రమ కట్టుంటూ జగన్ కూల్చివేశారు. ఆయన విధ్వంస పాలన ఇక్కడి నుంచే ప్రారంభమైందని కూడా చెబుతున్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు నివాసాన్ని ఆనుకునే ఈ భవనాన్ని అయితే కట్టారు. ఒకసారి మనం చూస్తే కనుక